హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎవరనుకుంటున్నారో మా అక్కండి. చూడండి, పల్లెటూరులోని ఏదన్నా ఒక ఫంక్షన్ అయినా, ఒక కథా కార్యం జరిగినా ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి సర్దుకుంటారు పనులు చేయడానికి. చూడండి, ఆ ఆనందమే వేరు. మీ సైడ్ అయితే ఎలా ఉంటుందో మాకైతే తెలియదు కానీ, మా సైడ్ అయితే ఒక ఫంక్షన్కైనా, ఒక పెళ్ళికైనా, ఇంకేదైనా జరిగితే ఇలాగే మేము చాలా సందడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. చూడండి, ఒక పక్క పిండి వంటలు, ఒక పక్క వంటలు అవన్నీ వండేస్తూ ఉంటున్నారు మా వాళ్ళందరూన. ఇవి ప్రసాదం బూరెలు అంటారు కదా, అవండి. అయితే మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూరీ అయిందండి. ఆ మెచ్యూరీకి మేము కంపల్సరీగా ఇలాగా స్వీట్స్ అంటూ రెడీ చేసి అంటే పంచడం, ఇంకా వగేరా వగేరా చేస్తూ ఉంటాము. తినొచ్చి మా తమ్ముడండి. చూడండి, ఆడవాళ్ళు కదా, మనం గట్టిగా తిప్పలేము. అందుకు కొద్దిగా సాయం చేయి బాబు అంటే ఆ బాబు సాయం చేయడం మొదలుపెట్టాడు. తను మా సిస్టరు, తను పోస్తుంటే మా తమ్ముడు తిప్పుతున్నాడు ఏదైతే అని. అదిగోండి, అరిసెలండి. అరిసెల కోసం ఆ పిండి అనేది పాకం పట్టడం వచ్చింది. అరిసెలు అయితే లాస్ట్కి రెడీ అవుతున్నాయి. చూడండి, మా ఊళ్ళో తెలివితేటలు. గరిటికి ఆయిల్ అంటకూడదు అనేసి కవర్ కట్టారు. వండిన అరిసెలు ఆయిల్ దగ్గర పల్లెలంట వేయకుండా గడ్డి పేర్చి అలాగా అరిసెలు పెడతామండి. ఎందుకంటే ఆ ఆయిల్ అనేది ఆ గడ్డి పీల్ చేసుకొని అక్కడి నుంచి అరిసెలు తీసి పల్లెల్లో వేస్తామండి. మేమైతే అలాగా వండుతాము. మరి మీ సైడ్ అయితే ఎలా వండుతారో తెలీదు. మేమైతే మా పల్లెటూరులో అయితే మేము ఇలానే వండుతాము. చూసారు కదా, తను హెయిర్ కట్ చేసుకొని ఉన్న ఆవిడైతే మా అక్క అండి, మా పెద్దక్క. చూసారు కదండి, అరిసెలు ఎంత బాగా వండుతున్నారో. నిజంగా ఇలాంటి అరిసెలు వండి పార్సల్ చేస్తే ఎంత బాగుంటుంది కదండి. కానీ అలా చేయమండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్